An Air India flight carrying 242 passengers has crashed after takeoff. Boeing 787-8 Dreamliner took off from the Sardar Vallabhbhai Patel International Airport at 1:38 p.m. and went down just 5 minutes later. అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం. ఫ్లైట్ క్రాష్ ల్యాండింగ్ అయింది. ఎంతోమంది చనిపోయారు. సుమారుగా 200కు పైన మనుషులు అందులో ఉన్నారు. అది టేకాఫ్ అయిన తర్వాత ఇక పైకి వెళ్లాల్సింది పోయి హఠాత్తుగా జనావాసాల మీదకి వెళ్ళిపోయింది. అక్కడ ఒక మెడికల్ స్కూల్ ఏదో ఉంది, హాస్టల్, దానికి సంబంధించి చదువుతున్నారు స్టూడెంట్స్. వాళ్ళు భోజనాలు తినే టైం అంట. కరెక్ట్ ఫ్లైట్ క్రాష్ ల్యాండ్ అయింది. అక్కడున్న స్టూడెంట్స్ కూడా చాలా మంది గాయపరచబడ్డారు. ఇది చూడండి, ఊహించిన కార్యాలు. ఫైర్ స్టేషన్ వారు కావచ్చు, ఎయిర్పోర్ట్ వారు కావచ్చు, అందరూ కలిసి వెళ్ళి ఎవరన్నా బతుకుంటే రక్షిద్దామని అన్ని ప్రయత్నాలు చేశారు. విదేశీయులు కొంతమంది, కెనడా దేశానికి సంబంధించిన వాళ్ళు, యూకే సంబంధించిన వాళ్ళు, మన దేశస్తులు ఎక్కువ. ఇక్కడ మన దేశం నుండి అది టేకాఫ్ అయింది. అంత ఘోరమైన ప్రమాదం జరుగుతుంది, ఎవరు ఊహించలేదు. ఎయిర్పోర్ట్ లో వాళ్ళు నవ్వుకుంటూ తీసుకున్న సెల్ఫీలు కూడా కొంతమంది బయట పెడుతున్నారు. వాళ్ళు చక్కగా వాళ్ళ ఫ్యామిలీస్ తో మాట్లాడుకున్నారు. మేము వస్తున్నాం, ఫ్లైట్ ఎక్కుతున్నాం, ఇదిగో కొద్ది క్షణాలు ఇంటికి వచ్చేస్తాం, ఈ రోజు సాయంకాలం కల్లా చేరుకుంటాం. చూడండి, ఇంతలో కనబడి అంతలో వైపు ఆవిరి వంటిది మానవ జీవితం. వీళ్ళ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కండోలెన్సెస్ వారందరి కొరకు ఆదరణ, ఓదార్పు కలగాలని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన మా తండ్రి, అహ్మదాబాద్ లో జరిగినటువంటి ప్రమాదంలో ఎవరైతే వారి మిత్రులను, వారి స్నేహితులను, వారి కుమారులను, వారి కుమార్తెలను, చిన్నారులను, పెద్దలను, తల్లిని, తండ్రిని కోల్పోయారు, వారందరికీ ఓదార్పునివ్వని అడుగుతున్నాం. ఆదరణ దయచేయండి. అవును ప్రభా, మానవ జీవితం ఇంతలో కనబడి అంతలో వైపు ఆవిరి వంటిదని, సిద్ధపాటు కలిగి ఉండాలని, అందరూ అంతటి రక్షణ పొందుకోమని మీరు సెలవిచ్చారు. ఈనాటికైనా ఈ లోకాన్ని విడవక తప్పదు. మా దేశ ప్రజలను రక్షించండి. అలాగే ఈ కుటుంబాలు ఎవరైతే వారి ప్రియులను కోల్పోయి దుఃఖ సాగరంలో ఉన్నారో ఆదరణ, ఓదార్పు దయచేయండి. మరెన్నడూ ఇలాంటివి జరగకుండా నీ ప్రజలను కాపాడమని అడుగుతున్నాం. సేవ్ ఇండియా లార్డ్, సేవ్ యువర్ పీపుల్. మా ప్రజలను రక్షించండి. ఏ దేశ వారసులైన అందరినీ కూడా రక్షణ నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.